CMR Shravanam sale up to 61% off. గబ్బర్ సింగ్ టయానికి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కానీ అప్పటికున్నటువంటి రో ఆఫ్ ఫ్లాప్స్ కానీ రో ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్న టైంలో మీరు గబ్బర్ సింగ్ టేకప్ చేస్తే వాట్ వాజ్ ద ప్రెజర్ యూ ఫెల్ట్ ఆ రోజు? ప్రెషర్ లేదండి. అప్పుడు ఒక మొండి ఒక 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 రకమైన అగ్రెషన్ ఉండేది. ఐ వాజ్ 31, 29, 30లో 30s, ఎర్లీ 31 కూడా ఆ టైంలో వచ్చింది నా గబ్బర్ సింగ్. నాకు ఒక అగ్రెషన్ ఉండేది. అసలు నేను చూపిస్తా మా హీరోని, ఫ్యానే అసలు. డైరెక్టర్ అనే విషయం మర్చిపోయింది సెట్లో. ఒక ఫ్యాన్గా అసలు నేనేంటో ఇప్పుడు చూడండి మా హీరోని. ఈ డైలాగ్ చెప్తే చూడండి రేపు ఎలా ఉంటుందో, ఈ ఫైట్ చూడండి, ఈ డ్యాన్స్ అంటే కళ్యాణ్ గారు డ్యాన్స్ అంటే తమ్ముడు తల్లి ప్రేమ డ్యాన్సులు చూసే కదా మేము ఇక్కడ దాకా వచ్చాము అని ఒక దాన్ని ఏమంటారు చూసారా, ఒక నేను చూపిస్తా అన్న ఒక చిన్న ఒక క్రియేటివ్ ఆర్గన్స్ ఉండేది, అగ్రెషన్ ఉండేది. ఆర్గన్స్ కూడా కాదు, భయంకరమైన అగ్రెషన్ ఉండేది. ఒక టెంపర్ మీద ఉండే ఆ సినిమా జరిగిన సేపు దాని తాలూకు రియాక్షన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కెరీర్ చూస్తే ఫస్ట్ సినిమా నుంచి తొలి ప్రేమ దాకా ఒక ఫేజు, తొలి ప్రేమ నుంచి జరిగినటువంటి సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఖుషీకి ఇవన్నీ ఇవ్వకపోతే అదొక సెకండ్ ఫేజ్. ఫ్రమ్ గబ్బర్ సింగ్ నుంచి ఒక ఫేజ్, ఒక డిఫరెంట్ వెరీ హైప్డ్ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అయింది గబ్బర్ సింగ్ దగ్గర నుంచి. అండ్ యూ ఆర్ ద బిగినర్ ఆఫ్ దట్ ఫేజ్. హౌ ప్రౌడ్ యూ ఫీల్ అబౌట్ దట్? సార్ 100% సార్. కళ్యాణ్ గారు అనే పుస్తకంలో గబ్బర్ సింగ్కి ఒక అధ్యాయమో ఒక పేజో ఉండడం అనేది అది నా అదృష్టం. ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ అండ్ వెరీ బ్లెస్డ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ ఆల్సో. అలాగే ఈ పొలిటికల్ ఎంట్రీలో కూడాను తన యొక్క జర్నీ అనేటువంటిది చాలా అసాధారణంగా వెళ్ళింది. ముఖ్యంగా కూటమి ఏర్పాటు అనేటువంటి దాంట్లో తను తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, తను పడిన అవమానాలు, తీసుకున్న అవమానాలు, చేసిన త్యాగాలు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ ఏర్పాటుకి జరిగినటువంటి నాకు సుమన్ టీవీ నుంచి సడన్ గా TV9లోనూ NTVలో కూర్చొని ఫీలింగ్ వస్తుంది. చిన్న పొలిటికల్ డిబేట్కి వెళ్ళిపోతుంది ఇది. 14 మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవుతుంది ప్రీమియర్స్ తో, 15 గ్రాండ్ రిలీజ్. దాని గురించి అడగండి. పవన్ కళ్యాణ్ గారి గురించి, గబ్బర్ సింగ్ గురించి, ఉస్తాద్ గురించి అంటే మాట్లాడతాం కానీ ఒకటి వినండి. మీరు కూటమికి వెళ్ళి వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, మాస్టారు ఈ ఇంటర్వ్యూలో 2 పార్ట్లు ఉంటాయి మాస్టారు. ఆ రెండో పార్ట్ సినిమా రిలీజ్ చేద్దాం. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ చూస్తారు కదా అని చెప్పి ఆయనతో ఉన్న సాన్నిహిత్యానికో ఆయనతో చేసిన సినిమాలకో నేను పవన్ కళ్యాణ్ గారు ఫేస్ పెట్టుకుని మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ చేయకూడదండి, అది తప్పు. ఎలాగో కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూస్తారు కదా అని చెప్పి తర్వాత నాకు దాని పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ సార్, సనాతన కుటుంబానికి చెందిన వాడిని, సనాతన ధర్మం పాటించేవాడిని, ప్రస్తుత సామాజిక రాజకీయ పరిణామాల మీద ఫుల్గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను రెడీ. నేను ఎప్పుడు కూడా నిర్భయంగా నా ఒపీనియన్స్, నా పొలిటికల్ వ్యూస్ అన్నీ చెప్పినోండి. కాకపోతే ఒకసారి ఒక అబ్బాయి అన్న మేము మీ సినిమాలు అంటే మాకు చాలా ఇష్టము, కానీ మేము పలానా పార్టీకి ఓటు వేస్తామన్నా, మీ పార్టీ కాదు అది, మీకు ఎందుకన్నా మీ అన్ని పార్టీ వాళ్ళు మీ సినిమాలు చూడాలి కదా అన్నాడు. ఆ పాయింట్ నాకు నచ్చి ఆయన గెలిచినా సరే పెద్దగా ఇంకోళ్ళని అనడం అది ఏమి చేయలేదండి. ఒకటే ఒక ట్వీట్ వేసా, దత్తపుత్రుడు అన్నారు దత్తాత్రేయ పుత్రుడు అయ్యాడు అని ట్వీట్ వేసా, అంతే. ఇంకంతకుమించి ఏం మాట్లాడాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు దిగితే ఫుల్గా దిగాలి సార్. నా సినిమా ప్రతి పార్టీ వాళ్ళు చూడాలి. ఒకసారి చెప్పాను, నా సినిమా చూసేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, సినిమా చూడాలి. నేను ఈ పార్టీయే అని చెప్పి ఒక అంటిల్ అన్లెస్ ఐ అఫీషియల్లీ అఫిలియేట్ టు సంథింగ్, వై షుడ్ ఐ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అని స్ట్రాంగ్ ఫీల్. వెరీ గుడ్. ఓకే. దుకాణం ఓపెన్ చేసినప్పుడు అందరికి అమ్మాలండి, వీళ్ళకి అమ్ముతాను వీళ్ళకి అమ్మను అనేది పెట్టుకోకూడదండి. అది కరెక్ట్ గా చెప్పాలంటే, నాటుగా చెప్పాలంటే మేము ముఖ్యంగా సినిమా సెంటర్ లో దుకాణం ఓపెన్ చేసుకుని కూర్చున్నాం. ఎవరు వచ్చినా బాబు ఇగో టికెట్, సినిమా చూడండి అనాలి తప్ప, అందరికీ టికెట్లు అమ్మాలి తప్ప, ఇతను మన పార్టీ కాదు, ఇతను మన కులం కాదు, ఇతను మన మతం కాదు అనే దానికి ఛాన్స్ లేదు. సరే, ఓకే. పవన్ కళ్యాణ్ గారి మ్యాటర్ సఫిషియెంట్ గానే ఎక్స్క్లూజివ్లీ హరిశంకర్స్ జర్నీ విత్ పవన్ కళ్యాణ్ గారిని మనం సపరేట్ ఇంటర్వ్యూ చేద్దాం. ఎక్స్క్లూజివ్గా హరీష్ శంకర్ గురించి అడగాలంటే, హరీష్ శంకర్ ఈజ్ ఎన్ యాక్టర్, హీజ్ ఎ డైరెక్టర్, హీజ్ ఎ రైటర్. ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న ఫోకస్, యాక్టర్గా మంచి నటుడు కూడా ఉన్నాడు కదా, మంచి పర్సనాలిటీ కూడా బాగా స్లిమ్ అప్ చేసేసి. యాక్టర్గా వాట్ ఈజ్ హరీష్ శంకర్ అంటే ఏం చెప్తారు? ఉందా అసలు? సినిమా లవర్ అండి, వీటన్నిటిని మించి ఆమె సినిమా లవర్. సో 2-3 చిన్న క్యారెక్టర్లు ఏమని 2-3 దర్శక మిత్రులు అడిగారు. డెఫినెట్గా ఏదన్నా బాగా నేను థియేటర్ చేసి వచ్చినాను కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడన్నా ఈ పాత్రకి మనం న్యాయం చేయగలుగుతాం
అనిపించినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. అసలు డౌట్ లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.